వేసవి కాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా సుదూర ప్రాంతాల నుంచి అనేక ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు టీడీపీ సీనియర్ నాయకులు చెరుకూరి వసంతకుమార్ మజ్జిగ వితరణ చేశారు. ఈ సందర్భంగా వసంతకుమార్ మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ సేవాభారతి అని కొనియాడారు. గత 30 రోజులుగా సేవాభారతి వాలంటీర్లు మిట్టూరు హరినాథ్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమం చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. దేశంలో ఎక్కడ విపత్తు జరిగినా, రైల్వే ప్రమాదాలు, వరదలు, భూకంపాలు, తుఫాన్లు తదితర ప్రమాదాలు జరిగినప్పుడు సేవాభారతి కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవ చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రామభద్ర, కరుణాకర్, సిద్ధు, గంగనపల్లి అబ్దుల్, రమేష్, రవికుమార్ రెడ్డి, రెడ్డప్ప, వినోద్, చైతేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా సోదరులు హరినాథ్ గారు సేవాభారతి తరపున రోజు ఇక్కడ ఈ సమ్మర్లో చాలా ఎండలు ఎక్కువ ఉండడం వల్ల డైలీ మజ్జిగ కార్యక్రమము పెట్టి మంచి టైంతో 10 మందికి చల్లగా ఉండాలని చెప్పి మంచి ఇది చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ మజ్జిగ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తాగాలని కోరుకుంటున్నాను. మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఆల్ ది బెస్ట్. భారతదేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ సేవాభారతి. భారతదేశంలో భూకంపం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఏ ఒక చిన్న కష్టం వచ్చినా, రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు కూడా సేవాభారతి వెళ్ళి అక్కడ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. వాటిలో భాగంగా చిత్తూరు నగర సేవా ప్రముఖ శ్రీ హరినాథ్ గారు, చిత్తూరు సేవాభారతి యూనిట్ సభ్యులందరూ కూడా అక్షయ తృతీయ రోజు నుంచి ప్రారంభించి ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులతో పాటు వచ్చేటువంటి బంధువులంతా కూడా ఎండలో ఇక్కడ ఇబ్బంది పడతారు కాబట్టి వారి అందరికీ కూడా చల్లని మజ్జిగను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని గత 30 రోజులుగా చేస్తున్నారు. వారికి సేవాభారతి సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.